పట్టణాలలో భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని నల్గొండ పట్టణ పేదల సంఘం నాయకులు కోరారు. పట్టణాలలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణాలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఉపాధి హామీ పథకాలను అమలు చేయాలనే అంశాలపై మంగళవారం నల్గొండ పట్టణ పేదల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పేదల సంఘం నాయకులు మాట్లాడుతూ మామిళ్లగూడెం, గంధంవారిగూడెం, కేశరాజుపల్లి, శేషమ్మగూడెం, చర్లపల్లి, మర్రిగూడెం, ఆర్జాలబావి తదితర గ్రామాలు 2013లో నల్గొండ మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఆయా గ్రామాలలో ఉపాధి హామీ పథకం రద్దు అయినదని, దీంతో ఆయా గ్రామాలలోని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పట్టణాలలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండెంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల భారత న్యాయవాదుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతల శంకరయ్య, సిపిఎం నాయకుడు సయ్యద్ హాషం, పర్వతాలు సుధాకర్ రెడ్డి, ఎండి సలీం, బొడ్డుపల్లి చంద్రశేఖర్, ఎడ్ల సైదులు, గుండు వెంకటేశ్వర్లు, బి నరసింహ, శ్యాంసుందర్, వంటెపాక యాదగిరి, కుంభం కృష్ణారెడ్డి, గౌరీదేవి, మధుసూదన్, విష్ణుమూర్తి, రామకృష్ణారెడ్డి, నగేష్, శ్రీవాణి, సంస్కృతి, అంజయ్య, కుమార్, సర్దార్ అలీ, గాదె నరసింహ, ఔట రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పేదవారైనటువంటి ప్రతి ఒక్కరికి, భూమి లేని నిరుపేదల ప్రతి ఒక్కరికి పట్టణంలో ఆత్మీయ భరోసా పథకం అనేటువంటిది వర్తింపజేయాలనేటువంటి చెప్పి డిమాండ్ తోటి నిర్వహిస్తున్నటువంటి పట్టణ పేదల సంఘం నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఇది చాలా చక్కనైనటువంటిది. ఇవి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న దేశంలో పేదలు ఉన్నారంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్లనే పేదరికం అనేటువంటిది ఎక్కువైంది. ఈరోజు ప్రకటించినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించినటువంటి లెక్కలలో కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి పేదలకు నోట్లో మట్టి కొట్టేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తూ పట్టణ పేదల సంఘం న్యాయమైనటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి తీర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం.